గోవాల స్కూల్ అటు ఇది గమ్మతుంది గమ్మత్ కాదు మస్తుంది. ముంగడికి పోతున్నాం. ముంగడికి పోయి అక్కడ అది ఉందట ఏంటిది, అక్కడ అది ఉందట ఏంటిది బస్. ఓ 2 బస్సులు ఎక్కి దిగితే చేరుతామంట. 100 రూపీస్లో వెళ్ళిపోతాం. సో అందుకని మనం దాన్నే ప్రిఫర్ చేసుకున్నాం. ఎంత చిన్నగా ఉంది తెలుసా స్టేషన్, నిజంగా లిటరల్లీ స్టేషన్ చిన్నగానే. ఇది బస్ స్టాండ్ అట. ఇదేం బస్ స్టాండో. ఇక ఇది ఒక్కటే టికెట్ కౌంటరు. అక్కడ టికెట్లు తీసుకోవాలి. లైన్ మళ్ళీ ఇంత పబ్లిక్ వస్తారు, ఇంతమంది. ఇక్కడ ఇంత విజిటింగ్ ప్లేస్ ఇది, అయినా కూడా ఇక్కడ ఇంత తక్కువ మంది, ఇంత డెవలప్ లేదు, ఏం లేదు. ఇంత చిన్న బస్ స్టాండ్ ఉంది ఇక్కడ. బస్ ఎక్కినాక మళ్ళీ దిగుతాడు. అట్లుంటుంది టూరిజం ప్లేస్ అంటే. తప్పిస్తారు మనకు. దిగి మళ్ళీ ఇంకో బస్ ఎక్కుతున్నాం. అట్లా మంచిగా కంఫర్ట్గా కూర్చున్నాం. కానీ ఇప్పుడు ఇలా కూర్చోలేము. ఇక కూర్చున్నా దింపిర్రా. ఎంతమంది అంటే అంతమంది కూర్చోరు. ఇంకో బండి వస్తుంది అంటుండే, కానీ మేమే 9 మెంబర్స్ ఉన్నాం. 9 మెంబర్స్ బట్టి అంత ప్లేస్ లేదండి. ఆల్రెడీ ఫుల్ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ మాకు ఇంకో బస్ అరేంజ్ చేసిర్రు. మేము స్పీడ్గా ఎక్కుతున్నాం. మళ్ళీ దింపిన ఆశ్చర్యం లేదు. మళ్ళీ దింపితే వాళ్ళకి దింపబుద్ధి అయితే దింపుతారు అటుగానే. మనల్ని వాళ్ళ ఇష్టం. ఒక పెద్ద బస్ స్టాండ్ అయితే కనబడ్డది. గుద్దవాళ్ళగా బస్సులు ఉన్నాయి. ఏడ దిగినా ట్యాక్సీ 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 బాగా దెంగుతుర్రు. మంచిగా ఉంది బస్ స్టాండ్. అక్కడ చీప్ ఉంది, ఇక్కడ చాలా పెద్దగా ఉంది, భారీ ఎత్తున ఉంది. మా వాళ్ళు ఇచ్చిపెట్టి దెంగెత్తురు నన్ను. ఇక ఇంతోటి ఏంది అనుకుంటారు, కానీ కరెక్ట్ కాదు. అందరం కలిసి ఇచ్చినప్పుడు నన్ను కూడా టేక్ కేర్ చేయాలి కదా. నన్ను దిగకుండా పోతున్నారు మా వాళ్ళు. వాస్కోడిగామా నుంచి పంజిమ్కి వచ్చినాం. పంజిమ్ నుంచి కాలంగట్కి డైరెక్ట్ బస్సులు ఉంటాయట. సో ఇప్పుడు మనం బస్ టికెట్ తీసేసుకొని కాలంగట్కి డైరెక్ట్ బస్ ఎక్కేసేయాలి. సో అదంతా ఓకే, కానీ ఇక్కడ బస్సులు ఏడు ఉంటాయో తెలియక అంత పిచ్చి పిచ్చి అవుతున్నాం. అంటే ఎడు దిక్కుంటే ఏంది మనకు తెలియదు కదా. సో అది మరి అదేవిధంగా ఇగో మా మామ, ఈ మామ ఆయన అన్నీ పెద్ద అన్నీ పెద్దవి అంటే మీరు తప్పుగా అనుకోకూరి. ఆయన బ్యాగు, ఆయన పర్సనాలిటీ అన్నీ పెద్దవి అట్లా అంటున్నాను. ఇక బస్సులు ఇవి గవర్నమెంట్ బస్సులు గమ్మతున్నాయి. బాగా వెయిట్ కాలంగా ఇక బస్సు దొరికింది సక్సెస్ఫుల్. మావాడు ఇక్కడ కేఎస్ఆర్టీసీలో వర్క్ చేసినట్టు ఫీల్ అవుతుండు. ఏమైందన్నా వస్తలేరు ఎవరు? చూడు చూడు, ఒక ఇద్దరు దొరికినా పర్లేదు. ఇక్కడ గవర్నమెంట్ కూడా మనకు సాయం చేస్తుంది, వాని వంతు.
కలంగట్కి రీచ్ అయినాం మార్కెట్. దీని నుంచి మళ్ళీ పోవాలి బాగానే దూరం. బైవాక్ పోతామా ఎట్లా పోతామో తెలియదు. మ్యాక్సిమం బైవాకే. ఇది మార్కెట్ ఉంటుంది ఇక్కడనే పక్కకే. మనకు తెలిసి ఇంతకుముందు వచ్చినాం కదా, సో వి నో. పోయి ఆ ఫుడ్ గిడ్ అన్నీ తీసుకొని పోదాం. టైం వచ్చేసి మనలో డిస్కస్ చేస్తారు ఇలా ఏం చేద్దాం, అసలు ఏంటిది, ఎటెట్ ప్లాన్ చేద్దాం. రూము, దిస్ ఈజ్ అ బాల్కనీ, దిస్ ఈజ్ అ సింగిల్ బెడ్రూమ్ విత్ ఏసీ. ఆల్రెడీ రూమ్ చిల్ అయింది. బాత్రూమ్, షవర్ నీట్గానే ఉంది, చాలా నీట్గా ఉంది. బెడ్రూమ్, టీవీ, ఇది ఓకే, ఏసీ, ఇది హాల్, ఫ్రిడ్జ్, కిచెన్ ఏరియా, ఎవ్రీథింగ్ ఉంది మన దగ్గర. అండ్ ఇప్పుడు మనకు ట్రైన్ ట్యాగ్ అయిన పీపుల్స్ ఉన్నారు కదా, సో ఇది ఇంకో రూమ్. ఇక గుద్దవాళ్ళకి ఉందిగా, మరి ఎట్లుండాలి, గుద్ద అలిపోవాలి. మనం దిగినామంటేనే వేరే ఉండాలి. కాదు మరి నువ్వు ఆన్ చేయాలి. చెప్పు అయిపోయింది. ఆనే ఉంది. ఫ్రిడ్జ్లో ఏం పెడతారు మామ? కూరగాయలు మనమే పెడతారు. బీర్లు మన్నాడు గరిపోలు ఏం చేస్తారు? ఇదే ఈ బీర్లు ఇవి పెట్టుకుంటూ. మరి ఫ్రిడ్జ్ తయారు చేసింది ఎందుకు? కూరగాయలు వస్తువులు అన్నీ జర మంచిగా వారం రోజులు ఉండడం కోసం. మనకేమో అందుకు పని చేయదు. ఒక్క రాగానే ఫ్రిడ్జ్ చెల్లి కావాలి, బీర్లు కుక్క చల్లగా ఉండాలి. అందుకు ఏం చికెన్ టేస్ట్ అవుతుంది చెప్తా. ఎందుకు గట్ల ఎందుకు వేసినావు? నాకైతే ఉండదు, నా ఫీలింగ్ అయితే. అదే 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 కారం బాగుందా? చూసినావు నన్ను? అలా ర్యాకులు లేవు, అంటే కింద పడతాయి. ఓ తిప్పినా తిప్పుడే తిప్పుడు తిప్పుడే కూర కాకుండా అలా కూర. నిన్న నుంచి తిండి లేదు, నోట్లోకి నీళ్ళు వస్తున్నాయి. నాకు కారం కాదు, నేను చాలా తింటే కారం. సాల్టే జర తక్కువ ఉంది. గోవాలను కూడా మళ్ళీ బాగా తింటా. రొట్టెలు గిట్టలు ఏదో తినాలి. టిప్స్ ఫుడ్ మనమే మేకింగ్ ఎందుకు వేసుకుంటున్నాం అంటే బయట ఫుడ్ మనకు నచ్చది, అది కాదు మనతోటి. అందుకని మాకంటే పండుగ లేదు ఫ్రెండ్స్, మీరంటే పండుగ చేస్తాండి. గుద్దాలు ఉంది వ్యూ. మస్తుంది. మురిగిపోయిన చెరువు మస్తుంది. ఇది హైలైట్. ఇప్పుడు మస్తుంది. ఇదే హైలైట్ మన వీడియో మొత్తంలో. ఇది ఓన్లీ ఫస్ట్ చికెన్. మంచిగా చికెన్ మరి క్వాంటిటీ అంటున్నారా? అసలు going to Baga and enjoying the moment and picnics. We are enjoying Baga and picnics and drinking. Lot of enjoying. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మామ ట్రై పెడితే పోయి
నడువులు స్పీడ్గా వాడు ఒకటే నడుస్తారు, మీరు ఎవరు నడుస్తలేరు. ఎంత 60 రూపీస్ పెడితే ప్రింటు 1000 కూడా కావు. మంచి కూడా రాయిపించా దావత్ ఖాతం క్లోజ్. 1000 రూపాయలు అయితే నువ్వు దానికి మనోడు గీడ కూడా వెనకాడతాడు. అంటే అనాలని కాదు, జస్ట్ అట్లా క్యాజువల్గా ఓకే వాట్ ఎవర్ కూర్చుబి. ఏడు కూడా తెలియదు, ఇవి నాగా నెంగుతాడు. ఏంటిదో ఏ పొట్టి చాయ్ ఏ బో చాయ్. ఇక్కడ వాళ్ళు స్కాన్ చేస్తారు కదా, మా వాడు స్కాన్ చేద్దామని ట్రై చేస్తుండు. అంటే స్కాన్ అంటే జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఏమో ట్రై చేస్తాడు పాపం మన. ఏ ఓనా ఏమోనా ఓ మారింగే ఏ మారింగే ఏ నయోతా ఏమోనా ఏ బోనా. और पे जगह नहीं मिलता बुल्ले का बाल चलो అదేమన్నారు రా रूम का आना మేము రోడ్ మీద ఉంటాం ఏ రూమ్ హే మేకు రూమ్ ఈ బస్ అన్న. అయ్యో వాని ముఖం మాడింది. నువ్వు నేను చూస్తా అది వీడేమో అంటుండే అవన్నీ అనుకున్నా. ఆ గల్లీ కాదా రా? రోడ్ తొందరగా చూపిస్తుంది గదే గదే రా గల్లీ. మరి ఏదైతే ముంగర పోయిరామన్నా. ना बॉडी मसाज जीडी मसाज कुछ भी नको रे ए भैया ए नको नको बोलो बोलो चल नको कुछ भी नको. मेरे रूम नको मसाज नको. चलो నైట్ లైఫ్ గోవా వేరే ఉంటుంది, తోలిపోతుంది. అసలు గోవా అంటేనే ఒక ఎమోషన్, ఒక ఎఫెక్షన్, ఒక హెల్యూషన్. అసలు ఒక ఇక గోవా అంటే ఇక వేరే, ఇక గోవా అంటేనే వేరే. మొత్తం ఇక్కడి కథ వేరే, ఈ కార్ఖానా వేరే మనల్ని. కానీ ఏదో మన వైపు మనం ఎంజాయ్ చేయాలి, పోవాలంటే. కానీ లేనిపోని కథలు పడద్దు, అట్టి లాసులు కావద్దు. మనం ఎందుకు వచ్చినాం? ఎంజాయ్ చేయడానికి వచ్చినాం. నాట్ ఫర్ గర్ల్స్, డోంట్ గో టు ద గర్ల్స్. ఎంజాయ్ మాత్రమే చేయాలి బ్రో. మనం గోవాకి వచ్చినాం, తినాలి, తాగాలి, పోవాలి. లేనిపోని కథలు తెంగొద్దు. గోవాకి వచ్చి మర్యాదగా చెప్పుతున్నా అయినా కూడా తెంగుతామంటే మీ ఇష్టం, మీ ఇష్టం. మనకు ప్యాకేజ్ చెప్తుండు. ఇవన్నీ 1.5 కిలోమీటర్స్ అట మనోడు. అయ్యో దీనికోసం ట్రై చేస్తాను. అన్లిమిటెడ్ ఫుడ్ అట, 2 కాంప్లిమెంటరీ. అన్లిమిటెడ్ ఫుడ్ 2 కాంప్లిమెంటరీ కింద 2 బియర్లు లేకపోతే విస్కీ ఏదైనా మంచిదే. అండ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ 3 అంట. ఇది మనకు 9 మెంబర్స్ ఉన్నామని చెప్తే 1250 రూపీస్ అంటుండు. ఒక పబ్కి అయితే వచ్చినాం, ఒక చిన్నపాటి ప్యాకేజ్ మాట్లాడుకొని అందరం బైవాకే వచ్చినాం. మన రిసార్ట్ ఓనర్ మనం అట్లా మెల్లగా దింపేసిండు కొంచెం దూరం. అయితే ఇదే పబ్. మరి లోపల ఎట్లుంటుందో మొత్తం రష్యన్ అన్నారు. ఇట్లాంటి పబ్ అయితే మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే, కానీ చూద్దాం ఇప్పుడు. లోపల పోయినాక వీడియో తీయనిస్తారో తీయనిరో తెలియదు. ఒకవేళ తీయనిస్తే మాత్రం వీడియో తీస్తా, లేకపోతే లేదు. చూడాలి. నన్ను పబ్లిక్ అంతే వీళ్ళే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు.